ఉద్యోగాల పేరిట 6 కోట్లకు టోక్రా పెట్టిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ 350 మంది నుండి 6 కోట్లకు పైగా కలెక్షన్ చేసి రాత్రికి రాత్రి చెక్కేశారు. నిరుద్యోగ యువతి టార్గెట్గా సూర్య లాడ్జ్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. యూరోప్, ఇటలీలో ఉద్యోగాలంటూ నమ్మబలికి ప్రచారం చేశారు. ఇచ్చాపురం గ్రామానికి చెందిన యువకులు తమ బ్రతుకులు మారుతాయనే ఆలోచనతో ఇంటర్వ్యూకి వెళ్లారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు డబ్బులు కట్టాలని అనటంతో అప్పులు చేసి మొత్తం డబ్బు చెల్లించారు. దీంతో ఎంతకీ పత్రాలు అందకపోవడంతో తాము మోసపోయామని విలపిస్తున్నారు. పోలీసులు స్పందించి వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. నేను హైదరాబాద్ వాస్తవుడిని. నేను ఇక్కడే ఉండేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను. అదే కొచ్చిల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టారు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. నేను సెకండ్ బ్యాచ్లో వాడిని. సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఎంతమంది అంటే చాలామంది వరకు వచ్చారు. అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు. అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఉన్నారు చాలా వరకు. ఇందులో 8-10 మంది దాకా డబ్బులు వేసేసి ఉన్నారు. మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఎటువంటి సమాచారం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. దయచేసి మీరే సాయం చేయాలా. అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి మమ్మల్ని ఈ రోడ్డు మీద లాగేస్తున్నారు. దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాము. ఇక్కడ ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చున్నాను. ఎందుకంటే నా భార్య డెలివరీకి ఉన్నది. ఆల్రెడీ పిల్లలతోనే ఐసీయూలో ఉన్నా కానీ నేను ఎందుకు వచ్చానంటే నా దగ్గర కూడా డబ్బులు వేసేస్తున్నాను. నాకు రోడ్డు మీద లాగేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సెకండ్ బ్యాచ్లో ఉన్నాను కాబట్టి. అందుకని నేను కూడా భయపడి ఇక్కడికి వస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు దళి దుర్యోధన. మా గ్రామం ఈదుపురము. మేము ధర్మారావుని కొచ్చిల ధర్మం దగ్గర అమౌంట్ కట్టాము. మాకు ఇక్కడ మా సూర్యలాడ్లోకి వచ్చి అమౌంట్ తీసుకున్నాం. ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టారు మాకు. నెక్స్ట్ మాకు హైదరాబాద్ రమ్మని చెప్పారు. అంటే మేము భోజనం కోసం వెళ్తుంటాం అక్కడికి. కానీ మోసపోయినా సరే ఏమైనా సరే, ఎందుకంటే తేలుకొని చెప్పిన పేరు దిలీప్ అండి. తేలుకొని దిలీప్. అతను కూడా దీంట్లో సెకండ్ అంటే అడ్మిట్